బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ఎమ్మెల్యేలపై గౌరవం లేకుండా మాట్లాడుతుందని చరిత్రహీనురాలు కవిత అని విమర్శించారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కోసం కలిసి నడిస్తే తమపై బీటీ బ్యాచ్ అని ఫైర్ అయ్యారని, తెలంగాణ చరిత్రలో లిక్కర్ చరిత్ర కవితదేనని ఎద్దేవా చేశారు. తమ ఎమ్మెల్యేలు కేసీఆర్ పై ఉన్న అభిమానంతోనే మౌనంగా ఉన్నారని, ఆమె వ్యక్తిగత చిట్టా తమ దగ్గర ఉందని, అక్రమాల గురించి మాట్లాడితే తట్టుకోలేరని హెచ్చరించారు. అంతేకాకుండా హరీష్ రావును వెళ్లగొట్టి కేటీఆర్ ను అరెస్ట్ చేయించి దోచుకోవాలనేదే కవిత ప్లాన్ అని ఆరోపించారు. దీనికి నిరసనగా తన కార్యాలయంలో ఉన్న కవిత పోస్టర్ను కూడా తొలగించారు. నువ్వు నాయనకు వచ్చినావు, అబ్బుద్ది చెప్పిపో. అసలు నీకు ఏమక్కుందని తెలంగాణ తిరగడానికి? నీకు ఏమక్కుంది అడగడానికి? ఒక దేశానికి తాకట్టు పెట్టావు సెంటర్లో ఢిల్లీలో. అక్కడ ఉన్న కేజ్రీవాల్ అంటే ఆయన కొంత మంచి పేరుంటే ఆయన నాశనం చేశావు. ఈయనప్పుడు కేసీఆర్ని కేటీఆర్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నావు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మీదనే నీకు దొరికింది అంటే నువ్వేం కారణం ఆలోచన ఉంది? ఇది ఏ పార్టీ డెవలప్ చేయడం ప్రయత్నం చేస్తున్నావు? నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి, ఇష్టం చేయడానికి మర్యాదతో చెప్తున్నా, జాగ్రత్త ఉండు. ఇప్పటి నుంచైనా నీ బెదిరింపులకు నేను మంచిదానిగా నువ్వు మంచిదానిగా మాట్లాడుతావు. నువ్వు మంచిదాని కావు కాబట్టి సస్పెండ్ చేసిన పార్టీ. నువ్వు సుఖమైన దాని అయిన ఉంటే పార్టీ నేను బదినాడు కాల్మ గుంచుకుంటూ నేను మంచిదాని కాబట్టి పార్టీకి వేసి అందరు కలిసి ఇటువంటి వాళ్ళు ఉండదని చెప్పి పంపించారు. 10 ఏళ్ళు నువ్వు మంచిగా అనుభవించి తెలంగాణ అనుభవించి అప్పుడేమో బీసీలు జ్ఞాపకం రాలేదు నీకు. 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఇప్పుడు బీసీలు జ్ఞాపకం వచ్చింది. నువ్వేమో బీసీలు కాపాడికి బీసీలలో లేరు లీడర్లు. నీకన్నా అయ్యన్నారు బీసీలలో. బీసీ వాదం ఎత్తుకుంటావు. మరి 10 ఏళ్ళు ఎందుకు ఎత్తుకోలేవు బీసీ వాదం? ఒకటే పని పెట్టుకుంటే తినుడు అవి తిరుగుకుంటా బతుకమ్మల పేరు చెప్పుకుంటా కోట్లు సంపాదించి హైదరాబాద్లో ఎవరికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లేదు అంత పెద్ద ఇల్లు ఉంది. నేను హరీష్ రావు ఏమో పాపం ఆయన కష్టపడి మొత్తం బ్రహ్మాండం ఉద్యమం చేసి తెలంగాణ ఉద్యమం చేసి పాపం కార్యకర్తలు ఏకం చేసి ఆయననే దాడి చేస్తావు. ఇష్టం వచ్చి అనుకుంటున్నావా? ఇది ఎక్కడిది? బాలనగరాన్ని 30 ఎకరాన్ని మోహన్ గేడికి వచ్చి చెప్పు. 2021 సర్వే నంబర్ ఓవర్లాప్ ల్యాండ్ అది.